హరవనం అనే అందమైన అడవిలో మిధు అనే ఆకుపచ్చ చిలుక, కికి అనే పసుపు పిచ్చుక, బంటి అనే నీలం పావురం ముగ్గురు ఎంతో మంచి స్నేహితులు. వారు ప్రతి ఉదయం పెద్ద ఆలమర చెట్టు మీద కూర్చుని పాటలు పాడుతూ గాల్లో తిరుగుతూ ఆడుకునేవారు. ఒకరోజు వారు జలపాతానికి దగ్గరగా ఆడుతుండగా రాళ్ల మధ్య ఏదో రంగురంగుల కాంతి మెరిసింది. మిధు ఆసక్తిగా దగ్గరకు వెళ్ళి చూడగా అది ఒక మెరిసే మాయా రెక్క. అయ్యో, ఇది ఎక్కడి నుండి వచ్చింది అని కికి ఆశ్చర్యపోయింది. బంటి కూడా ఉత్సాహంగా ఇది ఏదో ప్రత్యేకమైనది అనిపిస్తోంది అని అన్నాడు. అంతలో ఒక బలమైన గాలి వీచి ఆ మాయా రెక్క రాళ్ల మధ్య నుండి ఎగిరి ఎదురుగా ఉన్న చీకటి గుహలోకి జారిపోయింది. వాళ్ళు ఏమాత్రం భయపడకుండా రెక్కని వెతుకుతూ లోపలికి వెళ్లారు. గుహలో చీకటి ఎక్కువే, కాని లోపలకు వెళ్తూ ఉండగా ఒక్కసారిగా ఒక పెద్ద కాంతి వెలిగింది. ఆ కాంతి మధ్యన నుండి ఒక పెద్ద తెలివైన ఈగిల్ రాజా బయటకు వచ్చాడు. రాజా చిరునవ్వుతో, మీరు ముగ్గురు చాలా ధైర్యవంతులు. మాయా రెక్క మంచి హృదయం ఉన్న పక్షులను మాత్రమే ఎంచుకుంటుంది అని అన్నాడు. అంతలో రెక్క ఒక్కసారిగా గాల్లోకి లేస్తూ 3 చిన్న వెలుగులుగా విడిపోయి మిధు, కికి, బంటి మీద నెమ్మదిగా పడింది. వెంటనే వాళ్ళ రెక్కలు ప్రకాశించడం మొదలైంది. మిధుకు జంతువులతో మాట్లాడే శక్తి వచ్చింది. కికీకి గాలి కన్నా వేగంగా ఎగిరే శక్తి లభించింది. బంటికి అద్భుతమైన బలం వచ్చింది. రాజా వారికి ఆశీర్వదిస్తూ, ఈ అడవిని కాపాడే బాధ్యత మీది. మీ ముగ్గురు హరవనం యొక్క కొత్త గార్డియన్ పక్షులు అని చెప్పాడు. ముగ్గురు ఆనందంతో గుహ నుండి బయటకు వచ్చి తమ తమ కొత్త శక్తులతో